నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. కొన్ని సందర్భాలని వాళ్ళు అనుభవాల్ని బట్టి ఆ మాటలు చెప్పారు. సో అలాంటి వాటికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెడతాను, మీరు చూద్దురు గాని. సో ఆవేశపడింది ఎవరు, అనర్థాలు కొని తెచ్చుకుంది ఎవరు అనేది మనం ఇక్కడ చూస్తే కనుక, నిన్న మండలిలో, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాయి. అది విశాఖ ఉక్కుకి సంబంధించి. ఆ సమయంలో నారా లోకేష్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యురాలు వరుదు కళ్యాణికి ఆపాదించి దానిని పొలిటికల్ గా క్యాష్ చేసుకుందామని చెప్పేసి మండలిలో బొత్స సత్యనారాయణ గారు ప్రయత్నించారు. కానీ దాన్ని చాలా చక్కగా తిప్పికొట్టారు లోకేష్. తన రాజకీయ చతురతను కూడా చూపించారు చక్కగా. సో అసలు ఏం జరిగింది నిన్న మండలిలో అనేది ఒకసారి చూద్దాం. ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్తారు. ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతున్నట్టు మీకు క్లారిటీ ఉందా? ఏం జరుగుతుంది సార్? 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ప్రశ్నిస్తారా? మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకింది, మీరు పీకిందంటే 5 సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తారా? ఏంటంటే మీ కెపాసిటీ 48% ఏదైతే మంత్రి గారు రావేసిందా ఏ సందర్భంలో ఆ పీక్కుంటారో రికార్డు తొలగించాలి. ఆయన అంటే బొత్స సత్యనారాయణ గారు దానిని వరుదు కళ్యాణి గారికి, అంటే లోకేష్ గారు అన్నారు కదా 5 ఏళ్లలో మీరు పీకింది అంటే, మీరు పీకింది అంటే ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, ఆ పార్టీ అధినేతను ఉద్దేశించి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశించి అన్నారు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఇక్కడ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి ఆపాదించాలని ప్రయత్నించి బోల్తా పడ్డారు. సో క్షమాపణ చెప్పాలి, లేదా అసలు ఆ రికార్డుల్లో నుంచి కూడా ఆ మాటను తొలగించాలని డిమాండ్ చేశారు. చూడండి, మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్ష్యం అవమానించడం మీరు ఏం చేశారు సార్? కరెక్టే కదా? ఏం చేశారు? మీరు మారుతారా? మీరు మారుతారా? నేను తల్లిది కావాలి. నేను నాకు మహిళలు గౌరవిస్తే అమ్మలేదు నేర్పించారు సార్. మీ నాయకుడు నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎంత గౌరవించాలి నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లి చెప్తారు. సో మనం ఇంకొక వీడియో చూద్దాం. దీనికి సంబంధించే బొత్స సత్యనారాయణ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. మా తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం. అంటే గతంలో శాసనసభ సాక్షిగా నారా భువనేశ్వరిని అవమానించింది బొత్స సత్యనారాయణ గారు ఒప్పేసుకున్నారు. ఆవిడ్ని అనరాని మాటలు అన్నారని, ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేశారని ఆయన డైరెక్ట్ గా ఒప్పుకున్నారు నిన్న శాసన మండలి సాక్షిగా. మళ్ళీ చెప్తున్నా, ఏ తల్లిదండ్రులు ఎవరు నిందించరా దాన్ని సమర్థించే సమస్య లేదు, అవమానించే సమస్య లేదు. మేము కానీ ఆ మాట చెప్పుకొని ఆ తల్లి కించుకొని ఇప్పుడే ఇలాంటి వీడియోలు చూసినప్పుడే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ దగ్గర కూడా పరివర్తన కలిగినటువంటి మాట వచ్చినప్పుడే ఓ మాట అనాలనిపిస్తుంది. అదే టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి అంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ని, మీరు మారిపోయారు సార్ అని చెప్పేసి ఇలా చొక్కా లాక్కుంటూ. అలాగా బొత్స సత్యనారాయణ గారు మీరు మారిపోయారు సార్. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదు. ఆయన ఇంకా పాత పాటే పాడుతూ ఉన్నారు. భువనేశ్వరి గారికి సంబంధించి ఏవైతే దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు ఏవైతే చేశారో, ఆవిడ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి కూడా ఏవైతే అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారో వాటిని ఇంకా కూడా సమర్థించుకునే రీతిలోనే మాట్లాడుతున్నారు. అసలు బొత్స సత్యనారాయణ గారికి జగన్ గారికి ఎంత తేడా ఉందనేది ఒక్కసారి చూద్దాం. అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ముద్దుపుట్టినట్టుగా ఇష్టం చేయలేదు.
అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అటు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అటు దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. ఈ సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్ వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకుని వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్న 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం ఫస్ట్ వీళ్ళు చేసుకో. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి అసెంబ్లీ ఇచ్చిపెట్టుకున్నాను. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్ని ఎత్తికినా మా వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడలేమో కనుక్కుందాం. చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అదే మాట్లాడని అసలు ఏమి మాట్లాడినా జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనకి దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి యాగి చేసి రాష్ట్రం ఏంటంటే సారాంశం అసెంబ్లీ రాదు. సో చూశారు కదా, అసలు అసెంబ్లీలో జరగని దాన్ని జరిగినట్టుగా చూపించారు అని చెప్పేసి మొన్న ఒక 2 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతారా అని చెప్పేసి విలేకరులు అడిగినప్పుడు, అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు, ఇంకా అంటే అసెంబ్లీ సెషన్స్ పలానా రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అని అన్నప్పుడు మీరు వెళతారా అని చెప్పేసి విలేకరులు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీరు విన్నారు, కరెక్ట్, చాలా చక్కగా విన్నారు ఆయన నోటితోటే. గతంలో చంద్రబాబు గారు ఎన్ని రోజులు వచ్చారు అసెంబ్లీకి మీరు చూశారుగా, నేను సీఎంగా ఉన్నప్పుడు. అసలు జరగని దాన్ని జరిగినట్టుగా క్రియేట్ చేసి ఆయన అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు, ఏమైనా జరిగిందేమోనని నేను మా వాళ్ళతో ఎంక్వైరీ చేయించాను అని అన్నారు. కానీ అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి చెప్పుకొచ్చారు. మరి తీరా ఇక్కడ చూస్తే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు అనేది మనం ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం. సో బొత్స సత్యనారాయణ గారు తాజాగా నిన్న మండలిలో జరిగిన దాంట్లో భువనేశ్వరి గారి మీద జరిగింది ముమ్మాటికి తప్పే, అసెంబ్లీ సాక్షిగా అలాంటి మాటలు మాట్లాడడం తప్పే అని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేశారు. అంటే ఒకే పార్టీలో ఒక వ్యక్తి ఇలాగా, ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా, పార్టీ అధినేత ఒకలాగా, పార్టీలో ఉన్న మాజీ మంత్రి మరోలాగా. ఇది ఎక్కడి వైఖరో, అసలు ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. కానీ ముమ్మాటికి ఖండించాల్సిన విషయం ఏంటంటే, ఆడవాళ్ళని అసెంబ్లీలోనే కాదు బయట కూడా, శాసన మండలిలోనే కాదు ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడడం ముమ్మాటికి క్షమించరాని నేరం. థ్యాంక్ యూ.